చైనా కమ్యూనిస్టు పాలన 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భారతదేశంలోని లడఖ్కు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా తైవాన్ స్వాధీనం చేసుకోవాలన్నది ఆనాటి మావో జెడాంగ్ ప్లాన్. అది అమలు చేస్తాననే అధికారంలోకి వచ్చిన వాడే జిన్పింగ్. చివరికి 2 దఫాలకు మించి అధ్యక్షుడు కాకూడదన్నటువంటి నిబంధనల్ని రాజ్యాంగాన్నే మార్చిపడేసి తన పార్టీ పాలసీనే మార్చిపడేసి పరిపాలన శాశ్వత అధ్యక్షుడిగా తనే అవుతూ ఉన్నాడు, కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు తనకి ముందున్నటువంటి లక్ష్యం తైవాన్. వచ్చే ఏడాది కల్లా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు అన్నదే ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం. ప్రస్తుతం అమెరికా దగ్గర ఉన్నటువంటి నివేదిక. బీజింగ్ తైవాన్కి సంబంధించి నవంబర్ 2026 నాటికి టోటల్గా స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నట్టు అమెరికా అంచనా వేస్తుంది. అందుకనే అమెరికా ఆ ప్రాంతంలో స్థావరాలు ఏర్పడుతుంది. భారత్నైతే రెచ్చగొడుతుంది అమెరికా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తైవాన్కి అండకుండా నీ వెనకాలం ఏమంటావు అంటే, రష్యాను దెబ్బకొట్టడానికి ఉక్రెయిన్ వాడినట్టు తైవాన్ అడ్డుపెట్టి భారత్ చేతన చైనాను కొట్టించాలన్నది. వీళ్ళు మధ్యలో పావులుగా వాడుకుంటారనమాట. అట్లా వాడుకోవాలని చూస్తుంటే మనమేమో వాళ్ళ ట్రాప్లో పడట్లేదు. అందుకనే ప్రభుత్వాన్ని మార్చేసి ఓ సంకీర్ణ ప్రభుత్వం వస్తే కనుక, ఆ సంకీర్ణ ప్రభుత్వం డిపెండబుల్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక వాళ్ళ ద్వారా యుద్ధంలో దించేటటువంటి ప్రయత్నం అయితే చేసుకొస్తున్నాడు జిన్పింగ్. అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ బ్యాచ్. మరి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.